ఒక్కరోజు అలా నువ్వు దూరంగా అయ్యావంటే దేవుడికి క్రమంగా దూరం అయిపోతుంటావు దేవుడు. కానీ అందుకని దేవుడి వాక్యం మన హృదయంలో ఉండాలంటుంది. మన హృదయం అనే పలక మీద మనం ముద్రించుకోవాలి దేవుడి వాక్యాన్ని. దేవుడి వాక్యము అనేక మందికి దీని విలువ తెలియదండి. ఈ వాక్యం విలువ తెలియదు. కానీ దేవుడు మనకి సంపూర్ణంగా ఈ వాక్యం తెలుసున్న వాళ్ళకి ఈ వాక్యాన్ని విలువ, ఈ వాక్యము ఏం చెప్తుందంటే మనల్ని ఏం చెయ్యాలో, ఏం చేయకూడదు, ఎలా నడవాలో, ఎలా నడవకూడదు, ఏది పాపమో, ఏది పాపమో, ఏది జీవమో, ఇది జీవ మార్గంలో జీవ వాక్ అండి. ఇది ఇందులో జీవం ఉంది, ఈ వాక్యంలో జీవం ఉన్నదని. అంటే దేవుడు మళ్ళీ అనుదినము వాక్యం ద్వారానే మనం సరి చేస్తాడు. వాక్యం ద్వారానే మన బ్రతుకులు, మన కుటుంబాలు కట్టుకోవాలంటే వాక్యం ద్వారానే. రేపొద్దుట మీ బిడ్డలు పరిస్థితి కానీ, మీ భర్తలు, మన కుటుంబంలో పరిస్థితులు ఏమన్నా వాక్యం ద్వారానే దేవుడు మాట్లాడతాడు, వాక్యం ద్వారానే సరి చేస్తాడు, వాక్యం ద్వారానే మన ప్రతిదీ కూడా నడిపించుకొస్తాడు. వాక్యమే మన జీవితానికి మొట్టమొదటిది. లెగ్గానే చేయవలసింది ప్రార్థన, రెండోదిగా వాక్యము. వాక్యాన్ని మనం ఎప్పుడు విడిచిపెట్టకూడదు. మీరు బయటికి వెళ్ళేటప్పుడు కానీ చిన్న వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకొని వెళ్ళండి. అప్పుడు మీరు వెళ్ళిన కార్యము విజయం. హల్లెలూయా. దేవుడు మనకి తోడుగా ఉంటాడు. హల్లెలూయా అని ఒక గొప్ప విశ్వాసము కలిగి ఉండాలి మనం దేవుడి మీద. ఈ వాక్యము చదువుకొని, యెహోవా నీ వాక్యమే నన్ను బ్రతికించేది. ఇటువంటి మాటలు, ఇటువంటి చిన్న పదాలు కూడా మన హృదయంలో భద్రపరచుకోవాలని, ప్రతి ఇది కూడా మన హృదయంలో భద్రపరచుకొని 119 కీర్తన కూడా చదువుతామండి. 119 కీర్తన 8వ వచనం. హల్లెలూయా. హల్లెలూయా. మనం ఎక్కువగా ఎవరిని నమ్ముతామండి? మనకి మన చేతిలో బైబిల్ ఉంటుంది, మన ఇంట్లో బైబిల్ ఉంటుంది. కానీ మొదటగా ఏదైనా అవసరం ఉందంటే మొదటగా ఒక ఫోన్ చేసి మనుషుల మీదే, లేదంటే అక్కడ అధికారుల మీదే, మనకు తెలుసున్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే వాళ్ళ కోసమే నిలుపుతాం. కానీ ముందు వాక్యాన్ని నెలకొన్న వాక్యంలో ఏం మాట్లాడుతుంది, వాక్యము మనతో ఏం మాట్లాడుతుంది, మనం ఎలాగా మనం వాక్యం ద్వారా మనం ఎలాగా నడుచుకుంటున్నాము, దేవుడి మీద ఎలా ఆధారపడి ఉన్నాము అనేసి మనం ఆలోచించం. కానీ మనం ఎక్కువగా మనుషుల మీద ఆధారపడతాం అంటుంది. అంటే ఆ అధికారులు ఉన్నాడు, అతను మనం చూసుకుంటాడు, మన అల్లగానే అన్ని అలా చేస్తాడు అనుకుంటాం. కానీ అక్కడ ఆయన పట్టించుకోడు. మన ఇంటికాడ ఉన్నప్పుడు ఇంటికి వెళ్ళగానే రండి మీకు ఎందుకంటే నేను చేస్తానంటాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత మనమే పట్టించుకోరు. అందుకని మనుషులను నమ్ముకుంటా యెహోవాను ఆశ్రయించాలంటే దేవుని వాక్యాన్ని మనము ప్రార్థన చేసుకొని మనం బయలుదేరినప్పుడు దేవుడే గొప్ప విజయాన్ని, వాళ్ళ రాజులు హృదయాలు తిప్పేవాడు దేవుడే. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు మనుషుల హృదయాలు, రాజులు కానీ అధికారులు కానీ వారి హృదయాలు తిప్పేవాడు ఎవరండి? దేవుడే. మనం ఎప్పుడు ప్రార్థన చేసుకొని, ఎప్పుడన్నా సరే మనం ప్రార్థన మాత్రం విడవద్దు. మనం అసలు మనకి అనారోగ్యంగా ఉందా, మంచం మీద ఉండి ప్రార్థన చేసుకో, నీకు స్వస్థత కలుగుతుంది. దేవుడే మాట్లాడతాడు, దేవుడే నిన్ను బాగు చేస్తాడు. నన్ను బాగు చేసే దేవుడే. నన్ను ఇప్పుడు మనల్ని బాగోలేదని మన బిడ్డలకు మనం ఫోన్ చేసినా సరే వాళ్ళు అమ్మా నేను వస్తానులే అని వాళ్ళు ఒక అరగంట నుంచి గంట నుంచి చెప్పచ్చు. కానీ నువ్వు మోకరించి ఆ మంచం మీద ఉండగా నువ్వు చేసుకొని ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడే నీకు వెంటనే స్వస్థత కలగజేస్తాడు. దేవుడే నీకు జవాబు అనుగ్రహిస్తాడు. దేవుడే నీకు సహాయం చేసేవాడు. మనం